రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాస శోభ సంతరించుకుంది. చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా శివాలయాల్లో రద్దీ కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఇక తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కోడెముక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. వేములవాడలో భక్తుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. తెలంగాణలోని అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడ. ఈ వేములవాడ కార్తీక చివరి సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతం నుండే భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దాదాపు అంటే ఒకవైపు కోడల క్యూ లైన్ కావచ్చు, స్వామివారి దర్శనం కోసం ఇట్లా చాలామంది మాత్రము దర్శనం కోసం వేచి ఉన్నారు. అంటే ఒకవైపు చలిని కూడా లెక్క చేయకుండా చాలామంది భక్తులు అయితే ఇక్కడ స్వామివారి దర్శనం కోసం ఉన్నారు. అంటే ఈ యొక్క కార్తీక మాసం కాబట్టి అందులోనూ చివరి సోమవారం సందర్భంగా అయితే భారీ ఎత్తున ఇక్కడ భక్తులు మాత్రం ఇక్కడ రాజన్న సన్నిధికి చేరుకున్నారు. ఇక వరంగల్ జిల్లా నుండి మాత్రం అత్యధికంగా భక్తులు ఇక్కడికి వచ్చేస్తుంటారు. ఇక్కడ వరంగల్తో పాటు అటు నిజామాబాదు, ఆదిలాబాదు, అటు హైదరాబాదు, నల్గొండ ఇట్లా ప్రధానంగా తెలంగాణతో పాటు అటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే మనం ఇక్కడ కార్తీక మాసంలో దాదాపు ఇప్పటివరకు ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, అట్లాగే ఈ కార్తీక మాసం చివరి సోమవారం కదా, మనతో పాటు ఆలయ ఈవో వినోద్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పటివరకు మనకి కార్తీక మాసంలో ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? దాదాపుగా కార్తీక మాసంలో మొదలైన నుంచి ఇప్పటి వరకు కూడా 10 లక్షల నుంచి 12 లక్షల మంది భక్తుల వరకు ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ప్రతి సోమవారం కూడా దాదాపుగా 75,000 నుంచి 80,000 మధ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ఆదివారాలలో 60,000 నుంచి 65,000 మధ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి నిత్యం కూడా 30 నుంచి 35-40,000 మధ్యలో యావరేజ్గా పబ్లిక్ రావడంతో దాదాపుగా ఇప్పటి వరకు ఈ నెల మాసంలోనే ఇప్పటి వరకు కూడా 12 లక్షల పైబడి జనాలు స్వామివారి దర్శనం కల్పించడం జరిగింది. వారి సదుపాయం కోసం అని చెప్పి మేము బ్రేక్ దర్శనము ప్రత్యేకంగా 300 రూపాయల టికెట్ అరేంజ్ చేశాము. దాంట్లో ఒక అరగంట గంట లోపల దర్శనం అవుతుంది. ధర్మ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. శీఘ్ర దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అంటే ప్రధానంగా ఉదయం ఎన్ని గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది? ఎప్పటి నుండి భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు? ఉదయం 3 గంటల నుంచే స్వామివారి ఆలయం తెరవడం జరుగుతుంది. ఆలయం తెరిచినప్పుడే భక్తులను క్యూ లైన్లోకి అనుమతిస్తున్నాము. అప్పటి నుంచి కూడా మార్నింగ్ నుంచి కూడా అభిషేకాలు, తర్వాత ఈరోజు సండే మండే కాబట్టి భక్తులు అధికంగా ఉండడం బట్టి అభిషేకాలు, అన్న పూజలు, ఆకు పూజలు ఇవన్నీ కూడా నిలుపుదల చేసి భక్తులకి దర్శన భాగ్యం ఒకటే కల్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. మన దాదాపు అంటే 12 లక్షల పైనే భక్తులు స్వామివారి దర్శించుకున్నట్టు చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంచెం భక్తులు ఉన్నారు. ఎక్కడ నుండి వచ్చారు అడుగుదాము. చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? ఎప్పుడు ఏం పేరు? మీ పేరు? నా పేరు నిఖిత. మేము మంచిర్యాల నుండి వచ్చాము. ఈరోజు నిన్న నైట్ వచ్చాము. ఈరోజు మార్నింగ్ చాలా రష్ ఉంటుందని మార్నింగే లేచి వచ్చాము. కానీ అనుకోకుండా తొందర అయిపోయింది. దర్శనం బాగా జరిగింది. అంటే కార్తీక మాసం అనే సెంటిమెంటా లేకపోతే రెగ్యులర్గా వస్తుంటారా? మా పాపకి పుట్టు వెంట్రుకలు తీద్దామని వచ్చాము. తీసేశాక దర్శనం తీసుకొని వచ్చాము. అంటే ఉదయం ఎన్ని గంటలకు క్యూ లైన్లో వేచి ఉన్నారు? ఎన్ని గంటల సమయం పట్టింది? మేము 5 గంటలకు అలా వచ్చాము. వచ్చి వెంట్రుకలు తీసుకొని దర్శనం లైన్లో ఉండి దర్శనం ఇప్పుడే ఎంత ఉంది అయిపోయింది. చాలా మంది భక్తులు అంటే ఉదయం నుండే క్యూ లైన్లో వేచి ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. స్వామివారికి అంటే అత్యంత ప్రీతిమతమైన ఉండే ఇది కోడే అంటారు. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఈ కోడె మొక్కు కోసం కూడా చాలామంది ఉదయం నుండే ఇక్కడ స్వామివారికి కోడె మొక్కు చెల్లించారు. అంటే ఇక్కడ చాలామంది భక్తులు చిన్న పిల్లల నుండి మొదలుకుంటే వృద్ధ వయసు ఉన్న వారు కూడా చాలామంది భక్తులు వచ్చారు. ఏం పేరు? మీ పేరు? ఎక్కడ నుండి వచ్చారు? మేము కరీంనగర్ నుండి. ఎట్లా అనిపించింది దర్శనం? చాలా ఇవాళ బాగా రష్ ఉంది. 2 అవర్స్ అయింది. మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నా కానీ 2 అవర్స్ అయింది. మీరు చెప్పండి, మీ పేరు? ఏం పేరు? నా పేరు జ్యోతి. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. బాగైంది దర్శనం. ఇవాళ ఏకాదశి అయినా కూడా బాగైంది దర్శనం. చాలా రష్ ఉంది. అంటే ఇవాళ కార్తీక సోమవారం కదా, అంటే చివరి సోమవారం కదా, అంటే సెంటిమెంట్ వేయగలనా లేకపోతే మామూలుగానే వచ్చారా? లేదు, కార్తీక సోమవారం అని కాదు. మాకు ఆలయం అంటే మనకి పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి మళ్ళీ ఇవాళ కార్తీక సోమవారం, ఏకాదశి, చాలా బాగైంది దర్శనం. చూడొచ్చు. అంటే ఇక్కడ ఇది ఆలయ ప్రాకారం. ఈ ఆలయ ప్రాకారంలో ఈ కోడలు తిప్పడం అన్నది ఈ రాజన్నకి ఇక్కడ సెంటిమెంటు. ఈ రాజన్నని కోరిన కోరికలు తీరాలని చెప్పి చాలామంది ఇక్కడ కోడెమ్మ కూడా చెల్లిస్తుంటారు. చంటి పిల్లలు కావచ్చు, చంటి పిల్లలతో కూడా భక్తులు స్వామివారి దర్శనానికి అయితే వచ్చారు.
అంటే చలిని శాతం లెక్క చేయకుండా ఇటు చిన్నారుల నుండి వృద్ధ వయసు వరకు కూడా చలిలో స్వామివారిని అయితే దర్శించుకున్నారు. చూడొచ్చు మన విజువల్స్లో. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుండి వచ్చారు? వరంగల్ అండి, అనుకున్నా. ఎన్ని గంటలు పట్టింది దర్శనం? మెయిన్ టికెట్ తీసుకుంటే ఒక 45 మినిట్స్ పట్టింది. ఇప్పుడు దర్శనం చేసుకొని వస్తున్నాం సార్. అంటే బ్రేక్ దర్శనం బ్రేక్ దర్శనం తీసుకున్నాం. టికెట్స్ అక్కడ తీసుకొని ఇటు వచ్చాము. అక్కడ చాలా పబ్లిక్ ఉంది, తీసుకొని వచ్చాము ఇక్కడికి. అంటే ఏంది మీ అబ్బాయి? బాబుకి వెంట్రుకలు, అందుకని పుట్టు వెంట్రుకలు తీసుకోవడానికి వచ్చాము. అంటే ఇట్లా రాజన్నకు పుట్టు వెంట్రుకలు కావచ్చు, రాజన్నకు ఏ మొక్కైనా రాజన్నకు మొక్కు చెల్లించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. మనం చూడొచ్చు విజువల్స్లో చాలామంది కూడా గంటల తరబడి ఇక్కడ క్యూ లైన్లో అయితే వేచి ఉన్నారు. చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు, ఇట్లా రకరకాల అందరు భక్తులు కూడా ఇక్కడ వేచి ఉన్నారు స్వామి దర్శనం చేసుకుని. ఎక్కడి నుండి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇవాళ కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని వచ్చాము. 2.5 hours అయింది దర్శనం. ఇప్పుడు మధ్యలో ఉన్నాము, చేసుకుని వెళ్తాం. మాకు కొంతమంది హైదరాబాద్, కొంతమంది వరంగల్, ఇట్లా రకరకాల ప్రాంతాల నుండి స్వామివారి దర్శనానికి అయితే వచ్చాము. మాకు కార్తీక చివరి సోమవారం, అందులోనూ కార్తీక మాసం కాబట్టి స్వామివారి సన్నిధికి చేరుకుని స్వామివారి దర్శించుకుంటామని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.